హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమెడీని చంపేసినట్టు అని చెప్పి తెలుగు సినిమాలో ఒక డైలాగ్ అయితే ఉంది. పాపం ఈ కేసులో మారుతి సుజుకిది సేమ్ సిచ్యువేషన్ అయిపోయింది. సో వాళ్ళ తప్పు లేదని చెప్పి నేను 100% అయితే చెప్పలేను. బట్ అనవసరంగా E20 ఇది ఉంది కదా, దాంట్లో అయితే అనవసరంగా ఇరుక్కున్నారనే చెప్పాలి. సో ఈ కేసులో ఏం జరిగిందంటే మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఎక్కువైతే సోది కొట్టను, జస్ట్ 4-5 మినిట్స్లో వీడియో అయితే కంప్లీట్ చేస్తాను. సో ఇలాంటివన్నీ తెలుసుకోవాలి ఫ్రెండ్స్ మనం. సో E20 ఈ మధ్య ఎక్కువ హైలైట్ అవుతుంది కదా, తెలుసుకుంటే మనకు కూడా కొంచెం యూజ్ అవుతుంది. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇన్సిడెంట్ ఛత్తీస్గఢ్లో జరిగిందనమాట, రాయ్పూర్లో జరిగింది. సో రాయ్పూర్కి చెందిన ఒక పర్సన్, ఆయన పేర్లు అన్ని పక్కన పెట్టేద్దాంలేండి. ఒక పర్సన్ 2024లో గ్రాండ్ విటారా కార్ అయితే కొన్నారనమాట. ఆ కార్ వచ్చినప్పటికీ 2023లో మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. బట్ అది E20 కాంప్లియంటే. కానీ కారు కొనేటప్పుడు ఆయనకి ఆ విషయం చెప్పలేదు అనమాట. సో జనరల్గానే మనకి కారు కొనేటప్పుడు చాలా విషయాలు మనతో అసలు ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు కదా, వాళ్ళతో అసలు డిస్కస్ కూడా చేయరు అనమాట. అది మనకు ఆల్రెడీ తెలిసిందే. సో ఏమైందంటే 2024 జూన్లో ఆయన కారు కొన్న తర్వాత విత్ ఇన్ 5 monthsలోనే కార్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో 2024 జూన్లో కారు కొన్నారు, 5 నెలల తర్వాత నుంచే ఇష్యూలు స్టార్ట్ అయ్యని చెప్తారు. సో అప్పటికి నాకు తెలిసి E20 పెట్రోల్ అయితే చాలా పెట్రోల్ బంక్స్లో మ్యాండేట్ అయితే కాలేదు. రీసెంట్గా 2026 నుంచే మనకి E20 పెట్రోల్ అనేది మ్యాండేటరీ అయింది. సో ఆ పాయింట్ అయితే మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉందన్నమాట. ఈయన సర్వీస్ సెంటర్కి తీసుకెళ్లారు, వాళ్ళైతే రెక్టిఫై చేయలేకపోతున్నారు. ఇంకా ఏం చేస్తారు, ఈయనకి కోపం వచ్చింది, కన్స్యూమర్ కోర్టులో అయితే కేసు వేశారు రాయ్పూర్లో. దాని తర్వాత ఒక ప్రొఫెషనల్ ఆటోమొబైల్ ఎక్స్పర్ట్ చేత ఈ కార్ని అయితే టెస్ట్ చేయించారు. సో ఆయన ఏం చేశారంటే, ఈ కార్లో ఉండే పెట్రోల్ ట్యాంకర్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం నీట్గా ఓపెన్ చేసి చెక్ చేస్తే లోపల పెరుగు లాంటి ఒక పదార్థం, అంటే గడ్డగట్టిన ఒక పదార్థం పెట్రోల్ ట్యాంక్ లోపల అయితే కనిపించింది అనమాట. సో దాన్ని వీళ్ళు ఇది E20 పెట్రోల్ సంబంధించిన సబ్స్టాన్స్, అంటే ఇథనాల్ ఉంటుంది కదా, ఇథనాల్ గడ్డగట్టిపోయి ఆ పెట్రోల్ ట్యాంక్లో స్టోర్ అయిపోయింది, దానివల్లే ఇష్యూస్ అని వచ్చాయన్నట్టు కంక్లూడ్ అయితే చేశారనమాట. సో ఆయన కంక్లూడ్ చేశారు. ఇది కోర్టు అయితే దీన్ని కంప్లీట్గా నమ్మలేదు. సో ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు వాదించుకున్నారు. ఫైనల్గా కోర్టు వచ్చి తీర్పిచ్చింది అనమాట. సో ఇది E20 పెట్రోల్ వల్ల జరిగిందని అయితే మేము చెప్పలేము. బట్ ఈయనకి మీరు కంప్లీట్గా ఈ కార్ని అయితే రీప్లేస్ చేయించాలి. లేదా విత్ ఇన్ ఒక 2 weeks లోపల కానీ మీరు రీప్లేస్ చేయకపోతే 20,50,000 రూపాయలు మీరు అతనికి పెనాల్టీ కింద కట్టాలి. దాంతోపాటు ₹1,00,000 ఆయన్ని వేధించినందుకు ₹1,00,000 కట్టాలి. దీంతోపాటు ₹10,000 ఆయన కోర్టు కేసులు ఖర్చులు ఉంటాయి కదా, అవి కూడా పే చేయాలని చెప్పి మారుతి సుజుకిని అయితే ఆర్డర్ చేశారనమాట. సో నేను స్టార్టింగ్లో అన్నా కదా, హీరో విలన్ కొట్టుకొని మధ్యలో విలన్ చంపేసినట్టు అని చెప్పి. సో ఇక్కడ మారుతి సుజుకి విక్టమ్ అయిపోయింది అనమాట. చెప్పాలంటే సింపుల్ చెప్పండి, నేను ఇక్కడ మారుతి సుజుకిని సపోర్ట్ చేయట్లేదు, కస్టమర్ని సపోర్ట్ చేయట్లేదు. సో మారుతి సుజుకి వర్షన్ ఎలా ఉందంటే, వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇది జనరల్ వేర్ అండ్ టైర్లో అయి ఉండొచ్చు, ఇంకా కంటామినేటెడ్ పెట్రోల్ ఆ కార్లో యూస్ చేయడం వల్ల కూడా అయి ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట. సో కంటామినేటెడ్ పెట్రోల్ అంటే ఏంటో నేను రీసెంట్గా ఒక వీడియోలో పోస్ట్ చేశాను, రీల్లో, మీరు అది చెక్ చేసుకోవచ్చు. సో పెట్రోల్లో కనుక ఎక్కువ % వాటర్ కలిస్తే దాన్ని కంటామినేటెడ్ పెట్రోల్ అంటారు. సో ఆ పెట్రోల్ మనం కార్లో ఒక్కసారి యూస్ చేసినా కూడా ఏమవుతుందంటే ఇంకా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి అనమాట ఇంజన్లో. సో అది కంటిన్యూ అయిపోద్ది అనమాట. సో మారుతి సుజుకి వర్షన్ ఏంటంటే మేబీ ఆ కంటామినేటెడ్ పెట్రోల్ యూస్ చేయడం వల్ల కూడా అయి ఉండొచ్చు అని చెప్తున్నారు. సో వాళ్ళైతే ఇంకా కోర్ట్ జడ్జ్మెంట్ ఉంది కదా, దాని అయితే వాళ్ళు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. సో నెక్స్ట్ లెవెల్ కోర్టులో దీన్ని మేము ఛాలెంజ్ చేస్తాం. ఆ కార్ వచ్చేసి E20 కాంప్లియంటే, అది మేము కస్టమర్కి మాన్యువల్ బుక్ ఇస్తారు కదా, ఆ మాన్యువల్ బుక్లో క్లియర్గా మెన్షన్ చేస్తుందని అయితే చెప్తున్నారు. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి కారు పర్చేస్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ అని చెప్పరనమాట. 2023 ఏప్రిల్ తర్వాత వచ్చిన కార్స్ అన్ని కూడా మనకి ఆల్మోస్ట్ అన్ని కూడా E20 కాంప్లియంటే ఉన్నాయి. అది మీకు ప్రత్యేకంగా వాళ్ళే మెన్షన్ చేయరు. సో ఇదైతే ఈ పాయింట్ అయితే నెక్స్ట్ లెవెల్ కోర్టులో కూడా నిలబడదు అనమాట, దీని మీద ఆర్గ్యూ చేస్తే. సో చాలా మంది ఏం చెప్తున్నారంటే, ఈ న్యూస్ని పూర్తిగా చదవకుండా E20 పెట్రోల్ వల్ల ఇలా జరిగిందని చెప్పి తెలియకుండా స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట న్యూస్. సో E20 పెట్రోల్ వల్ల ఇది జరిగిందని చెప్పి కోర్టు అయితే ఎక్కడ తీర్పులో ఇవ్వలేదు. అండ్ ఈ ఫైనల్ జడ్జ్మెంట్ కూడా ఇంకా ఫైనల్ అవ్వలేదు. మారుతి సుజుకి నెక్స్ట్ లెవెల్ కోర్టుకి అయితే వెళ్ళబోతుంది. సో అది ఫ్రెండ్స్ ఈ కేసు గురించి. దీని గురించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ హోల్ సినారియో మీద మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటో కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఇంకా అలాంటి అనాలిసిస్ బేస్డ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.